ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు ప్రియమైన శ్రోతలు, యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు, వందనములు. ఈనాటి మన ధ్యానాంశము ఫెయిత్ ఇన్ వెయిటింగ్, సేరాస్ ప్రామిస్. నిరీక్షణలో విశ్వాసము, సారాకు దొరికిన వాగ్దానం. ఎదురు చూడటము జీవితంలో చాలా కష్టమైన విషయాలలో ఒకటి. మనం ప్రార్థన చేస్తాం, నమ్ముతాం, ఆశపడతాం, కానీ కొన్నిసార్లు జవాబు ఆలస్యమవుతుంది. దేవుడు సారాకు కుమార్ని వాగ్దానం చేశాడు, కానీ ఆ వాగ్దానం వెంటనే నెరవేరలేదు. సంవత్సరాలు గడిచిపోయాయి. ఆమె వృద్ధురాలైంది. మానవ దృష్టికి అది అసాధ్యంగా మారింది. అక్కడ నమ్మకానికి కానీ నిరీక్షణకు కానీ ఎలాంటి జీవ సంబంధమైన కారణం కనిపించలేదు. ఆమె నిరీక్షణను దైవవాక్యము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 11వ వచనంలో ఎలా చూపిస్తుంది అంటే, విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఈరోజు నిరీక్షణలో విశ్వాసం అనే విషయాన్ని సారా జీవితం నుండి నేర్చుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల గురించి చదివినప్పుడు ఆ వాక్యాల వెనుక ఉన్న దశాబ్దాల కాలపు నిశ్శబ్ద వేదనను ఒక్కోసారి మనం గమనించం. ఇక్కడ వాక్యంలో వయస్సు గతించినదైనను అని వ్రాయబడింది. అంటే శారీరకంగా, వైద్యపరంగా, సైన్స్ పరంగా ఆమెకు పిల్లలు పుట్టడం అనేది అసాధ్యం. ఆదికాండము 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామునకు కుమార్ని వాగ్దానం చేసినప్పుడు సారాకు 65 సంవత్సరముల వయసు. ఆమె కుమార్ని పొందే సమయానికి 90 సంవత్సరముల వయసు కలిగినదై ఉన్నది. అంటే ఆమె 25 సంవత్సరములు దేవుని వాగ్దాన నెరవేర్పు కొరకు నిరీక్షించింది. సారా ప్రతి ఉదయం లేచేసరికి ఆ గుడారంలో శూన్యమే కనిపించేది. ఆమె తన శరీరము క్షీణించిపోవటం చూసింది. ఆనాటి సమాజంలో గొడ్రాలిగా ఎదురయ్యే అవమానాన్ని భరించింది. ఆదికాండము 17వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యి, నీ భార్య అయిన సారాయి నీకు కుమార్ని కనును, ఆమె జనములకు తల్లి అగును అని చెప్పాడు. ఆదికాండము 18వ అధ్యాయంలో దేవుని దూతలు ఆ వాగ్దానంను మళ్ళీ గుర్తు చేసినప్పుడు అది విన్నటువంటి సారా నవ్వింది. అది నిరాశతో, అలసటతో వచ్చిన నవ్వు. ఆదికాండంలో దేవుని మాట విని నవ్విన సారా హెబ్రీ పత్రికలోని విశ్వాస వీరుల జాబితాలో ఎందుకు చేర్చబడిందో అని గమనిస్తే వాక్యం చెప్తూ ఉంది, ఆమె వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు అని ఎంచుకొనెను గనుక అని. విశ్వాసం అంటే అంతా బాగుంది అనే భావన కాదు, దేవుని గుణలక్షణాలను నమ్మాలని మనం తీసుకునే నిర్ణయం. సారా విశ్వాసము తన సొంత సామర్థ్యం మీద కాదు, దేవుని నమ్మకత్వం మీద ఆధారపడి ఉంది. ఆమె ఒక సమయంలో ఇది సంభవమేనా అని తెలిసినప్పటికీ చివరికి దేవుని వాగ్దానం మీదే ఆధారపడింది. అపోస్తులైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 20-21 వచనాలలో అబ్రహాము విశ్వాసం గురించి వివరించబడింది. ఆ విశ్వాసంలో సారాకు కూడా భాగం ఉంది. అతడు అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుడు తాను వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా నమ్మెను అని. చాలాసార్లు మనం వేచి చూసే సమయము వృధా అయిపోతున్న సమయమని మనం అనుకుంటూ ఉంటాం. దేవుడు ఏమీ చేయటం లేదు అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని రాజ్యంలో మనం కనిపెట్టే సమయమే దేవుడు మనల్ని సిద్ధపరిచే సమయం. ఉదాహరణకు నేలలో నాటబడిన విత్తనం గురించి మనం ఒకసారి ఆలోచిస్తే పైకి చూస్తే ఏ మార్పు కనిపించదు. ప్రతిరోజు ఆ మట్టి వంక చూస్తే అది ఖాళీగా, జీవం లేనట్టుగా కనిపిస్తుంది. కానీ లోపల ఎవరికీ కనిపించని చోట ఆ విత్తనం పగిలి అందులో నుండి వేర్లు భూమిలోకి బలంగా చొచ్చుకొని పోతూ ఉంటాయి. భవిష్యత్తులో రాబోయే పెద్ద చెట్టు బరువును మోయటానికి అది లోపల రూపాంతరం చెందుతూ ఉంటుంది. సరి అయిన సమయంలో దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. నిర్ణయించిన సమయానికి సారా ఇస్సాకునకు జన్మనిచ్చింది. ఆదికాండము 21వ అధ్యాయము 1వ వచనంలో యెహోవా తాను చెప్పిన ప్రకారమే సారాను దర్శించెను, యెహోవా తాను వాగ్దానం చేసిన ప్రకారమే చేసెను అని మనము చూస్తాం. సారా విశ్వాసము ఇస్సాకుకు జన్మనివ్వటమే కాకుండా ఇశ్రాయేలు జనాంగము ఏర్పడటానికి దోహదమైంది. లోకరక్షకుడైన మెస్సియా వచ్చే వంశావళి ఏర్పడింది. తద్వారా విశ్వాస వీరుల జాబితాలో సారాకు స్థానం దొరికింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 12వ వచనములో ఇలా రాయబడి ఉంటున్నది, అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకని నుండి ఆకాశ నక్షత్రముల వలెను
సముద్ర తీరమందలి ఇసుక వలెను లెక్కలేని సంతానం కలిగెను అని. దేవుని వాగ్దాన నెరవేర్పును మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియ శ్రోతలు, సారా జీవితం మనకు నేర్పిస్తున్నది ఏమిటంటే, దేవుని వాగ్దానాలు ఆలస్యం కావచ్చు, కానీ ఆయన వాగ్దానాలను నెరవేర్చేవాడు అని మనం గుర్తుంచుకోవాలి. సారా నవ్వింది, ప్రశ్నించింది, కానీ చివరికి దేవుని యందు విశ్వాసం ఉంచింది. నిరీక్షణ కాలంలో దేవుడు మన విశ్వాసాన్ని బలపరచువాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. నిజమైన విశ్వాసము మన పరిస్థితుల మీద కాదు, దేవుని గుణలక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. పరిస్థితులు అసాధ్యమని చెప్తున్నప్పుడు విశ్వాసం మాత్రము దేవుడు నమ్మదగిన వాడని చెప్తుంది. అబ్రహాము, సారా దంపతులు వయసు ఉడిగిన తర్వాత పుట్టిన కుమారునికి ఇస్సాకు అనే పేరు పెట్టుకున్నారు. ఇస్సాకు అంటే నవ్వు అని అర్థం. ఒకప్పుడు నిరాశతో వచ్చిన నవ్వును దేవుడు కృతజ్ఞతతో కూడిన ఆనందపు నవ్వుగా మార్చాడు. ఆయన మన జీవితాలలో కూడా అద్భుతాలను, వాగ్దానములను నెరవేర్చే దేవుడని విశ్వాసంతో నిరీక్షణ కలిగి జీవించే వారంగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, సారా వలె నిరీక్షణను కోల్పోకుండా కనిపెట్టుకుంటకు మాకు సహాయం చేయండి. దేవా, నీవు నమ్మదగిన వాడవు, వాగ్దానాలను నెరవేర్చే దేవుడవని గుర్తుంచుకున్నటకు మాకు సహాయం చేయము. మేము బలహీనంగా ఉన్నప్పుడు మా విశ్వాసమును బలపరచుమని యేసునామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9484585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.